హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. బాబు 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 మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది బాబు. ఎక్కడ చూసారండి? మొన్న ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం అయినప్పుడు అందులో మీరు ఉన్నారు కదా? లేనండి. అయితే అదే మినిస్టర్స్ ఐఏఎస్ ఐపీఎస్ మీటింగ్ అవుతుంది కదా, అందులో మీరు ఉన్నారు కదా? కాదండి, నేను కాదు అది. అయితే ఎక్కడో చూశాను బాబు మిమ్మల్ని. ఆ బిజినెస్ టైకూన్స్ మీటింగ్ అయింది కదా, ఆల్ ఇండియా బిజినెస్ టైకూన్స్ మీటింగ్, అందులో ఉన్నారా మీరు? అసలు మీరు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నారు? నేను స్టూడెంట్ని కదా. మరి ఎందుకు అబ్బాయి, ఏదో ఇంటర్నేషనల్ పనులన్నీ నీ మీదే ఉన్నట్టు ఒక చేత్తో బండిని, మరో చేత్తో మెడకోసిన మేకలా ఇలాగా ఆ ఫోన్ని అవసరమా? ఒక్క నిమిషం పక్కన మాట్లాడుకోవచ్చు కదా. ఇలా నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు పడితే నీకు, ఎదుటోటికి ఎవరికైనా గుద్దితే వాడికి ప్రమాదం. ఒక్క నిమిషం పక్కన పెడితే ఏమైపోదు కదా, పక్కన పెట్టి మాట్లాడుకో. బద్రీనాథ్లో దిగాం. చాలా బాగుంది లొకేషన్. మొత్తం చుట్టూ మంచు కొండలు. యాక్చువల్గా ఈ టైంకి మంచు కరిగిపోయింది చాలా వరకు. మళ్ళీ సాయంత్రం 6 టైంకి మళ్ళీ మంచు ఏర్పడుతుందని చెప్పారు. ఉదయం అయితే ఇంక చెప్పక్కర్లే, ఈ కనిపించే కొండలన్నీ మంచుతో నిండిపోయి ఉంటాయంట. ఇంకా ఈ మంచు అంతా కరిగి కిందకి ప్రవాహం కింద మారి అలకనంద నదిగా ప్రవహిస్తుంది. టెంపరేచర్ కూడా చాలా కూల్గా ఉంది, చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఇటువంటి ప్లేస్ని విజిట్ చేయాలి. ఈవెన్ హిందూ ఆర్ అదర్ మతాలు ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ ప్రకృతి అందాలని చూసి తీరాలి.